మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు మనం లీప్ యాప్లో టీచర్ రిసోర్సెస్లో ఉన్న సమ్మరీ వీడియోస్ ఎలా చూడాలో తెలుసుకుందాం. టీచర్ రిసోర్సెస్కి లీప్ యాప్లో రిజిస్టర్ అయ్యి టీచర్ రిసోర్స్ క్లిక్ చేస్తే మనకి అందులో సమ్మరీ వీడియోస్ ఈ 4 టైల్స్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ సమ్మరీ వీడియోస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ మనకి సెలెక్ట్ క్లాస్ అని ఉన్నాయి. ఇక్కడ వ్యూ ఆల్ చేసినట్లయితే 1 to 10th వరకు కనిపిస్తాయి. ఇందులో నేను 10th క్లాస్ క్లిక్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ వస్తుంది, బయాలజీ, సైన్స్. ఓకే, నా సెలెక్ట్ చాప్టర్. వ్యూ ఆల్ చేసినట్లయితే మనకి ఏ లెసన్ కావాలో ఆ లెసన్ని మనం చూడొచ్చు. హెరిడిటీ. ఓకే, నా ఇఫ్ సెలెక్ట్ టాపిక్ in this inherited Mendel's contributions. Okay, so now if you have the subtopic also you can take this. Okay, now like this it comes. ఇప్పుడు చూడండి, దీని మీద ప్రెస్ చేయండి. నో డేటా ఫౌండ్ అంటే ఇందులో వీడియో లేదని అర్థం. సో సేమ్ ఒకసారి మళ్ళీ ఇంకొక దాంట్లో చూద్దాం. లైవ్ ప్రాసెస్లో ఉంటుంది. సో క్లాస్ 10th, select subject biological science, live processes. Now I am going directly proceed. So many videos here మనకి కనిపిస్తాయి. వీటిలో మనము ఏదో ఒక దాన్ని ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సో ఈ విధంగా మనము చూడడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా రాలేదనుకోండి, చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే మనకి ఇది ఈ వీడియోస్ని ఈజీగా చూడగలం. ఆ సెట్టింగ్స్ ఏంటంటే, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఈ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యాక ఇక్కడ 3 dots క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ సైట్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇందులోని ఇక్కడ ఎంబెడెడ్ కంటెంట్ అని ఉంది, అది కాదు. ప్రొటెక్టెడ్ కంటెంట్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ అలౌడ్, ఆస్క్ ఫస్ట్, బ్లాక్డ్ వస్తుంది. మూడింటి అలౌడ్ క్లిక్ చేయండి. ఓకే అనండి. సో మళ్ళీ బ్యాక్ రండి. అప్పుడు మళ్ళీ మనకి ఈ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు సమ్మరీ వీడియోస్ని లీప్ యాప్లో నుంచి పిల్లల ఐఎఫ్పికి కనెక్ట్ చేసి చూపించవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.